గురువారైనటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి వన్నె తెచ్చినటువంటి శ్రీ బూరుముత్యాలయ్య గారికి, అలాగే ఈ ఊరు ప్రెసిడెంట్ గారికి, పెద్దలకు మా ప్రియతమ పదవీ విరమణ అభినందన సభ 36 సంవత్సరాలుగా విద్యాశాఖలో అమూల్యమైన సేవలు అందించినటువంటి అపర భగీరథుడు, సుసంపన్నుడు, సుహృదయుడు. నాకు కొన్ని వందల మంది సన్మాన పత్రాలు రాశాను, కానీ ఇతను సన్మాన పత్రం రాయడం కొంచెం కష్టతరమైంది. కారణం ఏంటంటే ఇంట్లో వాళ్ళు, పుట్టిన వాళ్ళు, మెట్రిన వాళ్ళు అందరూ విద్యావంతులే, అనేక ఉద్యోగాలు స్థిరపడిన వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ సన్మాన పత్రంలో జోడించి రాయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి విద్య అనేటువంటి సరస్వతి కుసుమాలను ఎందరినో తయారు చేసినటువంటి మాస్టార్కి నా వంతు మాటలు, ఈ పలుకులు మీ ముందు ఉంచుతున్నాను. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విచారంభ కరిష్యామి సిద్ధర్భోతమే సదా పద్మపత్ర విశాలాక్ష్మి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయా దేవి సమంతాతు సరస్వతి. జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, వివేక్షణ అందుకున్న సరస్వతి మాతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు సంస్కారం అంటే ఏంటి, అసలు మనకు అలంకారాలు అంటే ఏంటి జీవితంలో చూసినట్లయితే, కేయూరాని నభూషయంతి పురుషం ఆరాణ చంద్రోజ్వల న స్నానం నవిలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేక సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం. మన ఎన్నిటి 36 జీవరాశులు, 36 లక్షల జీవరాశులు, అమూల్యమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మలు అత్యున్నతమైనది ఏంటయ్యా అంటే పదవులు, డబ్బు, ధనము, వజ్రాలు, వైడూర్యాలు, మరకత, మాణిక్య, పుష్య, రాగమానులు కాదు. మరి ఏం సార్ భూషణం, అలంకారం అంటే ఒక మాట మనిషిని బతికించగలదు, ఒక మాట మనిషిని తీసుకెళ్ళగలదు, ఒక మాట మనిషిని ఉత్తేజింపగలదు, ఒక మాట మనిషిని ప్రేరణ తీసుకురాగలదు. అలాంటి మాట విద్య వలన వినయం, వినయ వలన వినమ్రత, వినమ్రత వలన నడక, నడక వలన యోగ్యత, యోగ్యత వలన సంపద, సంపద వలన దానం, దానం వలన యశస్సు, యశస్సు యందు కీర్తి ప్రఖ్యాతులు గలవు. ఈ జన్మ సార్థకమ్యం మన నాయుడు మాస్టర్ యొక్క జన్మధన్యం. అలాంటి విద్యా వినయం సంపన్న కలిగినటువంటి మాస్టారు నిజంగా తన పిల్లలని ఉన్న స్థానం నుంచి ఉన్న స్థానం తీసుకెళ్లారు. నిజంగా గొప్ప సాహచర్యం. తర్వాత చదువుది ఎంత కలిగిన రసజ్ఞతించగను చాలకం, ఆ చదువు నిరర్ధకంబవు గుణ సంయుతులెవ్వరు నచరచకం. పండుగ నలపాగమ చేసిన ఉప్పు లేక కదా రుచి పెద్దది కదా భాస్కర. నిజంగా ఈ పద్యంలో ఉన్న సారాంశం మాస్టర్ యొక్క కుటుంబానికి వర్తింపు చేస్తుంది. ఎట్లా అంటే మనం సంపద నుండి ఎన్నో విద్యలు నేర్చిన తర్వాత లెక్కలు మాత్రమే
కానీ సంస్కారవంతమైనటువంటి పుత్ర సంతానాన్ని ఏ విధంగా అయితే ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడతాడో అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరిస్తారో 10 మందికి ఉపయోగపడతాడో వాడే నిజమైన పుత్రుడిగా అదే నిజమైన విద్యగా పేర్కొనడం జరిగింది పురాణాలన్నీ. ఇప్పుడు ఇంకా పోతే చాలా పద్యాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మన సన్మాన పత్రాన్ని మరి చదవాలి కాబట్టి సమయం ఆసన్నం అవుతుంది. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. శ్రీ స్వస్థ శ్రీ చంద్రనారాయణ శుభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసమనందు స్వాతి నక్షత్రం ద్వాదశ నాడు అనగా బుధవారం యందు కైచర్ల వంశీల ముద్దుబిడ్డ ముద్దుల పట్టి గారాల పట్టి సాధారణ సామాన్య కుటుంబంలో ఆదిదేవతలుగా పుణ్య దంపతులైన శ్రీ కైచర్ల దేవుడు మరియు అచ్చయ్యమ్మల ఏకైక సంతానముగా పుణ్యగడ్డ జీవగడ్డ అవనగడ్డ అలమండ కోడూరులో యొక్క శుభ ముహూర్తాన మాణిక్యంలోని జన్మ సార్థికం బగులు. తల్లిదండ్రుల ఆశల పల్లకి ఆశయాల సాధనకు కృషి చేసిన కృషివరుడు ఎంతుంటాయి వడుడంతాయి దానంతాయి అన్న చందంబగా తన విద్యార్థులకు నేర్పినటువంటి నేర్పరి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న విధము చిన్న వయసు నుండే చదువు పట్ల ఆసక్తి, పెద్దల పట్ల గౌరవం, గురువు యందు వినయ వినమ్రతలు నడవడికి అలవడిన యువ కిషోరం శ్రీ కైచర్ల సన్యాసనాయుడు మాస్టర్ గారు. తల్లిదండ్రుల ఆశ డాక్టర్ కావాలనే ఆశ కొడుకుగా కృషి చేసిన త్రుటిలో చేజారిన తన కొడుకు చేత డాక్టర్ చేయించి మాట నిలబెట్టుకున్న ఆశ నెరవేర్చిన కార్య సాధకుడు శ్రీ కైచర్ల సన్యాసనాయుడు మాస్టారు. తండ్రి మాట దాటని తనీడుగా అదే సంస్కారం తన కుమారులకు నేర్పిన నేర్పరి. సహృదయుడు, సహనశీలత, చిరు దరహాసములతో త్వరను నొప్పించక తానవ్వక స్వామియ స్ఫూర్తి, సహకార భావం, అందరవాడు మనవాడు మనందరవాడు, మంచి మమకారం, మృదు మధుర మాటలు, సున్నిత స్వభావుడు, స్వాత్మికుడు, స్నేహశీలి, మంచి విద్యనందించిన సరస్వతి పుత్రుడు. కార్యదీక్షత, కార్యదక్షత, పరిపాలన పూర్వత, ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి ఎదిగించిన మార్గదర్శకుడు. తన పర విద్యార్థులను తీర్చిదిద్దిన నీకు నీవే సాటి లేదు పరిపాటి. విద్యాభ్యాసం సరస్వతి ఒడిలో ఓనవాళ్ళు నెచ్చిన వంశ యశస్సులకు నాంది పలికిన 1975 సంవత్సరం నుండి 1975 వరకు తన సొంత గ్రామం నందు అలమండ కోడూరు ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి ప్రాథమికోన్నత విద్యను అదే ఊరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఉన్నత విద్యను పూర్తి చేసి 1982 సంవత్సరంలో మాధ్యమిక కళాశాల యందు ప్రభుత్వ జూనియర్ కళాశాల చోడవరం యందు తన జీవితానికి ఇంటర్మీడియట్ విద్య తనకు వరంగా మారింది. అదే తరుణంలో ఖోఖో క్రీడ యందు నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన దిగ్విజయంగా ఖోఖో జట్టు నడిపించడమే కాకుండా పంచ్ అంటే 5, అబ్ అంటే నదులు, పంజాబ్ అనేటువంటి రాష్ట్రంలో తన యొక్క జాతీయ స్థాయిలో ఖోఖో జట్టును నడిపించి తన సత్తాను, నైపుణ్యాన్ని, ప్రావీణ్యమును సాధించిన ఘనత మన మాస్టర్ది. 1983లో వైద్య విద్య కోసం శిక్షణ తీసుకుని ప్రవేశమే కళ కృతిలో చేజారింది. 1923-24 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తి శిక్షణ అజయ జయములకు విలీనమైనటువంటి ఆలయమైనటువంటి విజయభారతి ఉపాధ్యాయ శిక్షణ గోపాలపట్నం నందు శిక్షణ సంపూర్ణం గావించారు. 1985-88 సంవత్సరంలో బిఏ పట్టభద్రుడిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చోడవరం నందు పూర్తి గావించి విద్యార్థిగా ఉండి వైద్య విద్యను అభ్యసించాలని కళ ఉపాధ్యాయులుగా మారింది. దీక్షత్ స్వయం కృషితో, అంకిత భావంతో, నిబద్ధతతో విద్యాభ్యాసం పూర్తి చేసిన మన మాస్టారు ఉద్యోగానికి పిలుపు, జీవితానికి ఒక మలుపు. 1989లో జిల్లా పోటీ కమిటీ ప్రవేశ ఉద్యోగం యందు ప్రత్యేక ఉపాధ్యాయులుగా ప్రవేశ పరీక్షలో ఉద్యోగాలకు పిలుపు వచ్చింది. 25/6/1990 ప్రత్యేక ఉపాధ్యాయులుగా ఉద్యోగ నియామకానికి చీడికాడ మండల కేంద్రమైన వెల్లంకి గ్రామంలో తన అరంగేట్రం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా నియమించారు. తరువాత 12/9/1992 కోటల గతిపతి పాడు అయినటువంటి కోటపాడు మండలంలో పాడు అంటే న్యాయం లేదా అక్కడ ఉన్నటువంటి గుర్రాలు మేపినటువంటి ప్రదేశం. అలాంటి కోటపాడు ఎందు సుదూరాన చౌడువాడ ప్రాథమిక పాఠశాలలో సేవలందించి 1/8/1998 నుండి అదే మండలంలో ఎడ్లవాడపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేసి విద్యార్థులకు విద్యలో నైపుణ్యం సాధించేటట్లు చేశారు. తదుపరి 22/4/2003 నుండి
తన సొంత గ్రామం పక్కన పులిటిపాలెం ప్రాథమిక పాఠశాలలో అంకితమై తదుపరి 10/6/2011 సంవత్సరం నుండి జోగన్నపాలెం గ్రామం శివారు మెరక రామచంద్రపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధి కృషి చేశారు. తదుపరి 1/8/2015 నుండి 31/12/2025 వరకు నిర్విరామంగా నిరంతరాయంగా అవరాల కృషి చేసి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన కార్యసాధకుడు. తదుపరి ప్రాథమిక పాఠశాల అలమండ కోడూరు గ్రామం శివారు పొడుగుబాలునందు నాటి నుండి నేటి వరకు 35 సంవత్సరాల 6 నెలల 6 రోజులు దీర్ఘ సేవలు అందించిన అపర భగీరథుడు విద్యా సరస్వతి పుత్రుడు మన కైచర్ల మాస్టర్ గారు. చూపులు కలిసిన శుభవేళ శ్రీదేవితో పరిణయ ఆనందహేళ. పెళ్లి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది అంటారు. శృంగవరప కోటల మండలం ధర్మవరం గ్రామం లగుడు వంశీల ఆడపడుచు లగుడప్పారావు మరియు ఎర్రయ్యమ్మ పుణ్యదంపతుల ప్రథమ కుమార్తె శ్రీదేవి కైచర్ల వంశీల ఎంట సప్తపదులు నడిపించి శ్రీదేవి మరియు కైచర్ల నాయుడు వివాహ బంధం ముడిపడింది. తన మామ కుమార్తెతో 18/4/1990లో కళ్యాణం జరిగింది. ధర్మవరం గ్రామం వ్యవసాయ సహకార సొసైటీ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్న లగుడు వంశీలు అప్పారావు గారికి పుట్టింటికి కైచర్ల వంశీల మెట్టినింటికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన సాధ్యమని సంసార భారాన్ని అందరినీ కలుపుకుంటూ అందరినీ కుటుంబ సమేతంగా సకుటుంబ పరివారాన్ని తీర్చిదిద్దిన సంస్కారంతో నడుచుకున్న ఇల్లాలు శ్రీదేవి గారు. అంతేకాకుండా ఎంపీటీసీగా అలమండ కోడూరు గ్రామంలో సేవలు అందించి సమాజాభివృద్ధిలో భాగస్వాములై సేవలు అందించారు. ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి భర్తకు పిల్లలకు సమాజాన్ని తీర్చిదిద్దిన ఆమె కష్టం అద్వితీయం అమోఘం ఆశ్చర్యం. సంతాన సంపద వంశోద్ధారకులకు దార్శనికత. తల్లిదండ్రులుగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి తన ప్రథమ తనయుడు శ్రీ కైచర్ల అజయ్ కుమార్. అజయ్ అంటే అపజయం లేనివాడు, పేరుకు తగ్గ కుమారుడు, తల్లిదండ్రుల ఆశ నెరవేర్చినవాడు, తాత కోరిక తీర్చినవాడు. అజయ్ శక్తితో అజేయంగా విజయం సాధించిన కైచర్ల అజయ్ కుమార్ చైనాపు దేశపు రాజధాని బీజింగ్ లో ఎంబీబీఎస్ ధాలియానా మెడికల్ కళాశాలలో విద్య ఎంబీబీఎస్ డిగ్రీ పట్టాను పొందిన అపర మేధావి. వైద్య వృత్తిలో పాడేరి అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తూ విజయనగరం జిల్లా లక్కవరప కోట వంశీల కల్లేపల్లి పిహెచ్సిలో సేవలు అందిస్తూ తన తాత తండ్రుల ఆశయాలను సాధించాడు అజయ్ కుమార్. చైతన్య అంటే కదలిక, స్రవంతి అంటే స్రవించేది. చైతన్య స్రవంతితో వివాహం జరిపించారు. కోడలు కూడా వైద్య వృత్తిని అవలంబించడం మన మండలములకు, గ్రామములకు, తల్లిదండ్రులకు, అత్తామామలకు మంచి పేరు తీసుకుని రావడమే కాకుండా పీజీఎంఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో డిఎంగా వృత్తిని దైవంగా భావించి చంద్రబాబాజీలో రోగులకు సేవలు అందిస్తున్న అజయ్ కుమార్ చైతన్య స్రవంతులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆనందదాయకం శుభ పరిణామం. ద్వితీయ పుత్రుడైన కైచర్ల అవినాష్ నాయుడు చదువు పట్ల ఆసక్తి కలిగిన అవినాష్ కోరకొండ సైనిక పాఠశాలలో విద్యను అభ్యసించి యాంత్రిక విద్యను, ఇంజనీరింగ్ విద్యను అన్ని కళాశాలలో అవలంబించి సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి పరిశోధించి తర్కించి అవినాష్ నాయుడు ఇన్ఫోసిస్ మైసూర్ హైదరాబాద్ లో కాగ్నిజెంట్ LTI 93లో హైదరాబాద్ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న అవినాష్ నాయుడుకు జోహారికతో వివాహం జరిపించారు. భర్తకు తగ్గ భార్యగా కోడలగా నిహారిక కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ HCLలో విజయవాడ సాఫ్ట్వేర్ రంగంలో అలాగే హైదరాబాద్ లో సాఫ్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు మన నిహారిక. పౌత్ర సంతానం, పుత్రికలు కైచర్ల వంశంలో అజయ్ కుమార్ మరియు చైతన్య స్రవంతులకు దేవత నుండి వరముగా పుట్టిన ఏకైక కుమార్తె మన మాస్టర్ ముద్దుల మనవరాలు శ్రీ దేవాంశిక. చరిత్ర ద్వితీయ కుమారుడు అవినాష్ నాయుడు మరియు నిహారికలకు ఏకైక సంతానం మంచిని కోరే హితాంశి శ్రీ హారిక అనే కుమార్తె జన్మించడం. కుటుంబ వంశోద్ధారణకు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చి ఇటు ఉద్యోగాన్ని అటు కుటుంబ బాధ్యతను తన కర్తవ్యాన్ని నిర్వహించి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సేవలు అందిస్తూ తన భారాన్ని మోస్తూ చిరి నవ్వుతూ బయటికి నవ్వుతూ బాధన మనసులో దాచుకుని తాను అనుకున్న కార్యాన్ని సాధించిన కార్యసాధకుడు. కలహాలు లేని, కలుషం తెలియని అజాత శత్రువు. సహాయం అడిగిన వాళ్ళకు సహాయం చేస్తూ గోరంత దీపం కొండంత వినుగొన్నట్లు తన కుటుంబాన్ని ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి తీసుకెళ్లడంలో తన ప్రతిభ, నైపుణ్యం, కృషి, పట్టుదల, అంకిత, నిబద్ధత ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు, అతిశయోక్తి లేదు. శేష జీవితం. తన వెంట వచ్చేవి కీర్తి, తన వెంట వచ్చేవి పేరు ప్రఖ్యాతులు, తన వెంట వచ్చేవి పాప పుణ్యాలు. అలాంటి పుణ్యాన్ని ఈ విధంగా మీ శేష జీవితం ఆనందదాయకం కావాలని దేవుడు మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, సమాజానికి సహకారాలను అందించాలని, శేష జీవితం హాయిగా గడపాలని ఆశిస్తూ ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సన్మాన పత్రాన్ని మీకు బహుకరిస్తున్నాం. మీ విద్యార్థులు, మీ ఆత్మీయులు, మీ గ్రామ ప్రజలు మరియు ఉపాధ్యాయుల బంధుమిత్రులు. కాబట్టి పేరున ఈ సన్మాన పత్రాన్ని
నా కలం నాకు తోచిన వాళ్ళ యొక్క సారాంశాన్ని సమ్ చేసుకుని రాయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మాస్టర్ గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గూడు ముత్యాలరెడ్డి గారికి, అలాగే ఈ గ్రామ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, ఈ గ్రామ అశేష ప్రజలకు, మన బంధుమిత్రులకు, మన కుటుంబ సభ్యులు పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్.